భారత మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడైన పివి నరసింహారావుకి చేదోడు వాదోడుగా ఉండి వాటిని సఫలాల బాట పట్టించిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి దివంగతులయ్యారు. వారి పవిత్ర దివ్య స్మృతికి నివాళులు అర్పిస్తూ బిగ్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. టు స్టార్ట్ విత్, నిజంగా అంటే ఆయన ఎగ్జిక్యూట్ చేసిన ఎకనామిక్ రిఫార్మ్స్ ఈరోజు దేశంలో ఎన్ని లక్షల మందికి ఉపాధి మార్గం చూపించింది అనేది వేరే చెప్పనక్కర్లేదు, చరివిత చరణం అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తే. బట్ అటువంటి గొప్ప ఆర్థిక యోధుడిని కోల్పోవటం అనేది నిజానికి దేశానికి అత్యంత విషాదకరమైన అంశం. వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ డిబేట్ స్టార్ట్ చేద్దాం. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ముందరే అనుకున్నట్టు మన్మోహన్ సింగ్ కాంట్రిబ్యూషన్ని మనం గుర్తు చేసుకుంటూ డిబేట్ స్టార్ట్ చేద్దామండి. వాసుదేవ్ గారు, నేను రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాలం చేయటం ఎంతో బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. వారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఆ రోజు వారు బాధ్యత తీసుకున్నప్పుడు గల్లాపెట్టి ఖాళీ ఆ విషయాన్ని వారు ఎర్రకోట నుంచి చెప్పారు. సో ఆర్థిక సంస్థలు తీసుకొస్తా అని చెప్పారు. సో పివి నరసింహారావు గారి యొక్క దార్శనికతకి మన్మోహన్ సింగ్ గారు తోడయ్యారు ఫైనాన్స్ మంత్రిగా. సో వారిద్దరి జోడి దేశాన్ని చక్కటి దారిలో పెట్టగలిగింది. సో వారిద్దరూ చేసినటువంటి బీజమే రోజు దేశంలో ఆర్థిక ప్రగతి ముందుకు వెళ్తుంది. కానీ వారు ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేసినప్పుడు మరి దేశం పెద్దగా ఆర్థిక పురోగతి చెందలేదు. సో అది బాధాకరం. సో హీఈస్ ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఏదేమైనా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రైట్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు. శుభోదయం. ఈరోజు నిజంగా ప్రధాని పివి నరసింహారావు గారు రాత్రి పరమదించడం ఒక బాధాకరమైన విషయం. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు. మెరుపుల మహేష్ గారు. సార్, నిజంగానే ఈరోజు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ అనే ఒక పదం ఎప్పుడు వచ్చినా కానీ, ఎకనామిక్ రిఫార్మ్స్ అనే పదం రాగానే కాంగ్రెస్ అనే పేరు కంటే కూడా ముందుగా మన్మోహన్ సింగ్ గారి పేరే మనం వింటూ ఉంటాము. సో ఈ రోజు భారతదేశం ఇంత ఆర్థికంగా ఇంత ముందుకు వెళ్ళడానికి స్కోప్ కలిగించి ఆ రోజు ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మాత్రం, గొప్ప ఆర్థికవేత్త మాత్రం మన్మోహన్ సింగ్ గారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, అదేలాగా ఆయన ఆత్మకి మనశ్శాంతి కలగాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. సార్, వెంకట్ గురుమూర్తి గారు. నమస్కారం. నమస్తే. అందరికీ నమస్తే. ఈ దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మృతి ఈ దేశానికి తీరని లోటు. మరి ఆర్థిక శాస్త్రవేత్తగా, మరి ముఖ్యంగా ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి సందర్భంలో, ఆర్థిక శాఖ మంత్రి చేసిన సందర్భంలో ఆయన ఈ దేశం కోసం ఆయన యొక్క తెలివితేటల్ని ఈ దేశానికి ఉపయోగించడం కాకుండా ఒక నిబద్ధతగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని తెలియజేసుకుంటూ వారి ప్రతి మరి ఈ దేశానికి తీరనట్టు వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలుగుదేశం పక్షాన్ని తెలియజేస్తున్నాను. మస్తానరావు గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన్మోహన్ సింగ్ గారు ని గుర్తించి ఆర్థిక నిపుణుడిని, దేశ అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామ్యం చేసిన ఘనత మన తెలుగువారైన పివి నరసింహారావు గారు. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మృతి చాలా బాధాకరం. అయితే ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి విదేశీ మార్గదవ్యాలు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి, బంగారం నెలలు తాకట్టు పెట్టి ఆ విధంగా మొత్తానికి ఆయనకున్న దూరదృష్టితో భారతదేశాన్ని అంతర్జాతీయంగా ఆర్థికంగా నిలబెట్టగలిగే విధంగా ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ఆయనకి మనం అందరం కూడా రుణపడి ఉంటాం, నివాళులు అర్పిస్తున్నాం. రైట్. ఇక డిబేట్లోకి వెళ్తే రవికిరణ్ గారు, నిన్న డెవలప్మెంట్స్ అన్నీ మనం చూసాం. అంటే ఇండస్ట్రీ వైపు నుంచి, మరోవైపు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అనుకోవాలో, రంగా గారి జయంతిని కూడా మరి చాలా